డియర్ ఫ్రెండ్స్, నా పేరు ముక్కుబాల్ రెడ్డి. ఈరోజు ఈ ట్రైనింగ్కి వచ్చిన మీ అందరికీ న్యూ యంగ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈ ట్రైనింగ్ లో మనం న్యూ యంగ్ ప్రొడక్ట్ గురించి డీటెయిల్డ్ గా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. క్యూర్ సెల్ గురించి, అలాగే స్నోపాస్ట్ స్టెమ్ గురించి, బ్లాస్ట్ స్టెమ్ గురించి. సో ముందుగా నా అప్లైనరు, నా మెంటర్, మనందరి శ్రేయోభిలాషి, మన టీమ్ లైన్స్ ఫౌండర్, మన టీం లీడర్ శ్రీ లైన్ ఎన్ఎల్ఎన్ ప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే టీమ్ లైన్స్ మెంబర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. న్యూ యంగ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సిఎండి గారు శ్రీ ఉమేష్ సింఘాల్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, న్యూ యంగ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నా. ట్రైనింగ్ ఆన్ ద పవర్ ఆఫ్ న్యూ యంగ్, ఇది ఈరోజు ఈ ట్రైనింగ్ పెట్టిన పేరు. ముందుగా ఒక నిమిషం పాటు కొన్ని సందేహాలు నివృత్తి చేస్తాను. ప్రస్తుతం మనము న్యూ యంగ్ 2.0 ప్రోగ్రాంలో ఉన్నాం. ఈ 2.0లో మీరు గమనించారంటే భారతదేశంలో ఏ కంపెనీకి లేని లీగల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మన కంపెనీకి ఉన్నాయి. ఏ కంపెనీ ప్రొడక్ట్కు లేనన్ని క్వాలిటీ సర్టిఫికేట్స్ కూడా మన కంపెనీ, మన ప్రొడక్ట్స్ కు ఉన్నాయి. సో దీనికి మనందరం కూడా గర్వపడాలి. ఇక మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ వారి అనుమతితో దేశవ్యాప్తంగా ఈ బిజినెస్ చేయడానికి మన కంపెనీ అనుమతి పొందింది. అంతేకాకుండా మళ్ళీ ఇండివిజువల్ గా 24 స్టేట్ల నుంచి అనుమతి తీసుకుంది. దీనివల్ల డిస్ట్రిబ్యూటర్స్ కు ప్రొటెక్షన్ లభిస్తుంది. అంటే చాలా ప్రాంతాల్లో మీరు గతంలో చూసారంటే రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు కొంతమంది కావాలని. ఏదైనా వ్యవస్థలో కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతా ఉంటాయి. వాటి నుంచి రక్షణ కల్పించడానికి మన కంపెనీ ఎన్నో పర్మిషన్లు తీసుకుంది. ఇన్ని రకాల పర్మిషన్లు, ఇన్ని రకాల సర్టిఫికేట్లు మరే కంపెనీకి లేవు ప్రస్తుతం అని మీరు అర్థం చేసుకోవాలి, మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇంకా మన ప్రొడక్ట్ ప్యూర్ అయోనియాకి అయితే 14 రకాల ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. అవి నేను ఇక్కడ పొందుపరచడం లేదు, ఎందుకంటే ప్లేస్ సరిపోదు. సో మీకు కావాలంటే నేను గ్రూపుల్లో పోస్ట్ చేస్తాను. గతంలో మన కంపెనీ పోస్ట్ చేసింది, మళ్ళీ వాటినే రిపీట్ చేయగలుగుతాను. సో ఇన్ని రకాల అనుమతులు, ఇన్ని రకాల పర్మిషన్లు పొందటమే కాకుండా మన దగ్గర యూనిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. యూనిక్ ప్రొడక్ట్స్ అంటే క్యూర్ సెల్ యూనిక్. ఆ యూనిక్నెస్ లో కూడా వెర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ అంటే కొద్దిగా క్లారిఫికేషన్ ఇస్తుంది. ఓన్ ఫార్ములా అంటే ఫార్ములా కొనేసుకున్నారు ఇప్పుడు మనకు. అలాగే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓన్ మార్కెటింగ్ సిస్టమ్, ఓన్ ఆఫీసులు, ఎవ్రీథింగ్ ఓన్. సో ఇలాంటి యూనిక్ ప్రొడక్ట్ ను ఓన్ సిస్టమ్తో వెర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ కంపెనీతో ఉండటం అనేది భారతదేశంలో ఏ కంపెనీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాని పరిస్థితి, ముఖ్యంగా నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలో. అది మన కంపెనీ యొక్క గొప్పతనం. యూనిక్ ప్రొడక్ట్స్ తో పాటు మరి ఈజీ బిజినెస్. ఇప్పుడు నేను కూడా వెర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ కంపెనీలోనే పనిచేశాను గతంలో, ఇంటర్నేషనల్ కంపెనీలో. మరి ఇప్పుడు నేను ఎందుకు ఆ కంపెనీలో లేను అంటే, నేను నా టీము ఆ మార్కెటింగ్ సిస్టమ్ను చేయలేకపోయాం. ఎస్, చేయలేకపోవటం వల్లనే కొంతవరకే మాకు సాధ్యమైంది. కాబట్టి మేము కంపెనీలు ఉన్నాయి కానీ ప్లాన్ మారలేదు, ఏం మారలేదు, కానీ మేము బయటకు వచ్చేసాం. ఎందుకు? ఇక మా స్థాయి అంతవరకు సరిపోయింది.
నాకే అది సాధ్యం కాలేదంటే నా ద్వారా వచ్చిన వాళ్ళకు సాధ్యం కాకనే కదా. నా టీము నేను ఎన్రోల్ చేసుకున్న వాళ్ళందరూ డ్రాప్ అవుతా ఉంటే నేను ఒక్కరిని మిగిలిపోయాను ఇంకా. అప్పుడు నేను కూడా బయటకు రావాల్సి వచ్చింది. సో న్యూయంగ్ మార్కెటింగ్ కంపెనీలో ఆ ప్రాబ్లం లేదు. చాలా ఈజీ బిజినెస్. ఎవరైనా బిజినెస్ చేసుకోగలిగే చాలా తేలికైన సిస్టమ్ ఇక్కడ ఉంది. అంటే యూనిక్ ప్రొడక్ట్స్, ఈజీ బిజినెస్. ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇంకా ఎలాంటి లయబిలిటీస్ లేవు. లయబిలిటీస్ అంటే గతంలో క్యాష్ బ్యాక్ అది ఉండేది. ఇప్పుడు అసలు అలాంటివి ఏమీ లేవు. ఏ ప్రొడక్ట్ కు లేవు. కాబట్టి మనము హ్యాపీగా మనం చేసుకోవచ్చు. కంపెనీ ఫిబ్రవరి 1 నుంచి ఇక ఫుల్ ఫ్లెడ్జ్ గా మనం ఇతుడా పెడుతున్నాగానే నెక్స్ట్ 3-4 డేస్ లోనే మన అకౌంట్ లోకి వచ్చేటట్టు ఆటోమేటిక్ సిస్టమ్ తయారు చేసేసింది. ఓకే, ఇక ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో అద్భుతాలు మన కంపెనీ చేస్తా ఉంది. ఇక మన కంపెనీ 2 రకాల ఆపర్చునిటీ ఇచ్చింది. ఏంటి? ఒకటి హెల్తీ లైఫ్ స్టైల్. రెండవది బిజినెస్ ఆపర్చునిటీ, అంటే నిరంతర ఆదాయం సంపాదించుకునే బిజినెస్ ఆపర్చునిటీ. ఈ 2 రకాల ఆపర్చునిటీతో మనం ఎంతో అదృష్టవంతులుగానే చెప్పుకోవాలి. సో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కంపెనీ మనం ఆశించిన దానికంటే 100 రెట్లు వచ్చే విధంగా గతంలో వారికి ఇప్పటి వారికి అందరికీ వచ్చే విధంగా ప్లాన్లు ప్రణాళికలు చేస్తుంది. అదే ప్రాసెస్ లో హైదరాబాద్ లో పెద్ద గోడౌన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఆఫీసులు కూడా హైదరాబాద్, విజయవాడలో కూడా ఈ మార్చి 31కే ఓపెనింగ్ చేయడానికి మన కంపెనీ సిద్ధపడుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనందరం కూడా మరింత ఉత్సాహంగా ఈ యొక్క బిజినెస్ లో ఇన్వాల్వ్ అయ్యి మరి మనందరం కూడా మన కళలను నిజం చేసుకోవటానికి పాటుపడదామని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇక మానవ జీవితం అనేది, మానవ జన్మ పొందటం అనేది ఎంతో విశిష్టమైనది. ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన ఏక కణం నుండి ఒక పరిపూర్ణమైన మనిషి రూపం సంతరించుకొని మన తల్లి కడుపులో నుంచి బయటకు వస్తున్నాం. ఇది మీకు గతంలో స్టెమ్ సెల్ గొప్పతనం గురించి ఎన్నోసార్లు మీకు చెప్పడం జరిగింది. అలాంటి మనం ఒక చిన్న కణం 1, 2, 4, 8, 16 ఇలా వందలు, వేలు, లక్షల, కోట్లుగా మారుతుంది. అంటే ఇది కూడా బైనరీ సిస్టమ్. ఎస్, మన బైనరీ సిస్టమ్ లాగా అదే కదా ఏది. సో చాలా మంది అపోహ ఉంటది బైనరీ సిస్టమ్ అని, చిన్న చూపు ఉంటుంది. మన పుట్టుకే, మన బాడీలో ఉన్న కణాల విభజనే బైనరీ సిస్టమ్ లో జరిగింది. సో అలా రూపాంతరం చెందిన ఈ కణాలు కొన్ని లక్షల, కోట్లు, ట్రిలియన్స్ గా మారి మరి అవే కిడ్నీలని, అవే హార్ట్ అయింది, అదే లంగ్స్ అయింది, అదే జీర్ణ వ్యవస్థ అయింది, బ్రెయిన్ గా మారింది. ఇలా వివిధ రకాల అవయవాలుగా ఒకే కణం మారింది. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం, ఒకే కణం ఇన్ని రకాల అవయవాలుగా మారి ఆ అవయవాలన్నీ ఒకటి చేసిన పని మరొకటి చేయదు. చూడండి ఎంత అద్భుతము ఇది కదా. మరి వింతల్లోకెల్లా, ఇంత అద్భుతాల్లోకల్లా అద్భుతం అనేది మన శరీరమే. సో ఇన్ని అద్భుతమైన అవయవాలు, సిస్టమ్ మనం కాపాడుకోవాలి, దాన్ని మనం రక్షించుకోవాలి. ఎందుకంటే దానికి ప్రధాన కారణం మన ఆహారం, మన ఆలోచనలు, మన అలవాట్లు, మనం తీసుకునే ఇంటేక్. వీటి వల్లనే మనం ఆరోగ్యాన్ని పరిరక్షించుకోగలుగుతాం. సో అందులో మరి మన కంపెనీ ప్రొడక్ట్ క్యూర్సెల్ గత 1.5 year గా మనకి ఎంతో అద్భుతమైన ఫలితాలు ఇచ్చిన ఈ యొక్క క్యూర్సెల్, దాని ఫార్ములానే మరెవరి దగ్గర లేదు. అది మన కంపెనీ సొంతం. ఎందుకు అంటే మాలస్ డొమెస్టికా అన్న ఒక అద్భుతమైన గ్రీన్ యాపిల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తా ఉన్నారు. సేమ్ మన హ్యూమన్ బాడీలో ఉన్న సిమిలర్ స్టెమ్ సెల్స్ మళ్ళీ మనకు మాలస్ డొమెస్టికా అన్న గ్రీన్ యాపిల్ లభిస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు గతంలో చెప్పి ఉన్నాం. నిరంతరం ప్రజెంటేషన్ లో కూడా ఇది మనకు వస్తూ ఉంటుంది. నేను ఎక్కువ ఈరోజు దాని మూలాల్లోకి వెళ్ళట్లేదు.
సో అలాంటి మాలస్ డొమెస్టికా, అలాగే సోలార్ విటీస్ అన్న రెడ్ గ్రేప్ సీడ్స్ నుంచి కూడా ఈ యొక్క స్టెమ్ సెల్స్ ను ఎక్స్ట్రాక్ట్ చేసి దానికి మరికొన్ని సినర్జెటిక్ బ్లెండ్స్ యాడ్ చేయటం వల్ల ఇమ్యూనిటీని బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేయగలిగే ఒక గొప్ప అద్భుతమైన టెక్నాలజీ. అంటే ఒకే చాచెట్లో స్టెమ్ సెల్స్ ప్లస్ ఇమ్యూన్ బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేసే సినర్జెటిక్ బ్లెండ్స్. ఈ యొక్క కాంబినేషన్ దీనివల్ల బాడీకి అవసరమైన న్యూట్రిషన్ మైక్రో లెవెల్లో అందుతుంది, ఇమ్యూనిటీ బూస్ట్ అండ్ బ్యాలెన్స్ అవుతుంది, బాడీలో జరిగే మరి ఏవైతే నిరంతరం ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగిసైడ్స్, క్యాన్సర్ సెల్స్ నిరంతరం మన బాడీ మీద దాడి చేసి మరి వాటిని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి కదా, ఆ డ్యామేజ్ అవటం వల్ల మనకు ముందు చిన్న చిన్న జబ్బులుగా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత దీర్ఘకాలిక జబ్బులుగా మారటం జరుగుతూ ఉంటుంది. సో అలా మన బాడీ ఇమ్యూనిటీ అంటే మనం తీసుకునే ఆహారం, నీరు, చుట్టూ ఉన్న పొల్యూషన్, స్ట్రెస్, రేడియేషన్ వీటన్నిటి వల్ల ఇమ్యూనిటీ పవర్ మరి బలహీనం కావటం వల్ల రకరకాల వ్యాధులకు, రకరకాల దీర్ఘకాలిక వ్యాధులకు, మరి ప్రాణాంతక వ్యాధులకు కూడా గురవుతా ఉంది. దీని నుంచి మనం రక్షించుకోవాలి అంటే ఎన్నో వైద్య విధానాలు ఉన్నాయి. 3000 రకాల వైద్య విధానాలు ఉన్నాయి ప్రపంచంలో. కానీ మనందరికీ బాగా తెలిసింది అల్లోపతి, అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్. అది ఈ మధ్య కాలంలో తయారైంది. అంటే ఒక 150-200 సంవత్సరాల క్రితమే అది కూడా బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టింది ఇంగ్లాండ్లో. వారి పరిస్థితులకు, వారి యొక్క వాతావరణ స్థితిగతులకు అనుగుణంగా ఆ ప్రాంతం కొరకు కనిపెట్టిన ఒక వైద్య విధానం. అది కెమికల్ బేస్డ్, పూర్తిగా కెమికల్ బేస్డ్. ఇంకా మనకు పూర్వకాలం నుంచి కొన్ని యుగాల నుంచి వస్తున్నది ఆయుర్వేదం, ఇంకా యునాని అని, న్యాచురోపతి అని. న్యాచురోపతి ఎప్పటి నుంచో, దాన్నే న్యూట్రాస్యూటికల్ కూడా అని పిలుస్తారు. అంటే ఫార్మాస్యూటికల్ అంటే ఈ కెమికల్ తో తయారయ్యేది, న్యూట్రాస్యూటికల్ అంటే మన డివిజన్ అనమాట. మన సిస్టమ్ ను న్యూట్రాస్యూటికల్ అంటారు. ఇవి ఎప్పటి నుంచో, అంటే భూమి పుట్టినప్పటి నుంచి మనిషి ఎదుగుదల నుంచి కూడా ఉన్నది. సో ఏ వైద్య విధానంలోనైనా మనకు వచ్చిన జబ్బులు తగ్గించాలి అంటే వారిచ్చే ఏ మెడిసిన్ కూడా ఆ జబ్బు దగ్గరికి వెళ్ళి, ఆ ప్రాబ్లం దగ్గరికి వెళ్ళి పని చేయలేవు. మీరు బాగా అర్థం చేసుకోండి. ఈ విషయం మీకు అర్థమైతే మీకు 50% జబ్బులు తగ్గిపోయినట్టే. మీరు అల్లోపతిలో ఇచ్చే కెమికల్స్ కానీ, ఆయుర్వేదంలో ఇచ్చే మెడిసిన్ కానీ, యునానీలో ఇచ్చేవి కానీ ఏవి కూడా ప్రాబ్లం దగ్గరికి వెళ్ళి పని చేయలేవు. ఎందుకని? అలా పని చేస్తే ఇక మన బాడీ అస్తవ్యస్తం అవుతుంది. అలా ఉండదు. మరి ఏం చేస్తాయి అవి అంటే, మన బాడీలో ఈ యొక్క స్టెమ్ సెల్ సిస్టమ్, అంటే ఒకే కణం అనేక కణాలుగా విభజించబడింది కదా, అన్ని అవయవాలైంది అదే స్టెమ్ సెల్ కదా, అది మాత్రమే మళ్ళీ మేనేజ్ చేయగలుగుతుంది. మనం తీసుకున్న ఆహారం, మన ఆహారం ద్వారా, నోటి ద్వారా తీసుకున్న ఈ మెడిసిన్ కానీ, ఆహారం ద్వారా కానీ దాన్ని యూజ్ చేసుకొని అది స్టిమ్యులేట్ అయ్యి ఆ స్టెమ్ సెల్ మాత్రమే రిపేర్ చేయగలుగుతుంది కణాలను, ఇంకేది కూడా చేయలేదు. దానికి రక్షణగా ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. సో ఈ స్టెమ్ సెల్, ఇమ్యూన్ సిస్టమే మన ఆరోగ్యాన్ని కాపాడే, ఆరోగ్యాన్ని నిర్వహించేవి. అందులో భాగంగా సో ఈ స్టెమ్ సెల్ అంటే క్యూర్ సెల్, అంటే స్టెమ్ సెల్, క్యూర్ సెల్ లో ఉన్నది ప్రధానంగా స్టెమ్ సెల్ అండ్ సినర్జెటిక్ బ్లెండ్స్. ఈ స్టెమ్ సెల్ మన బాడీలో ఏ విధంగా చేస్తుందో చూడండి. ఈ స్టెమ్ సెల్ టెక్నాలజీతో తయారైన ఈ క్యూర్ సెల్ మాత్రమే శరీర అవయవాల్లో కోల్పోయిన కణాలను తిరిగి పునర్జీవనం, అంటే రీవిటలైజింగ్ చేయగలుగుతుంది. మీకు ఏ వైద్య విధానంలో కూడా చెప్పాను కదా, డైరెక్ట్ గా వెళ్ళి ప్రాబ్లం కాడికి వెళ్ళి పని చేయలేవు. మన బాడీలో ఉన్న స్టెమ్ సెల్ ను, ఇమ్యూనిటీని అవి యాక్టివేట్ చేయగలుగుతాయి, కానీ అవి రెండే పని చేయాలి. కానీ మన క్యూర్ సెల్ లో ఉన్నది ఏంటి, అవి రెండే ప్రధానమైన. స్టెమ్ సెల్ ఉంది డైరెక్ట్ గా,
అలాగే సినర్జిటిక్ బ్లెండ్స్. కాబట్టి డైరెక్ట్ ఎఫెక్ట్ అన్నమాట. త్వరగా ఫాస్ట్ గా రిజల్ట్ రావడానికి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేయటానికి ఈ యొక్క క్యూర్ సెల్ మాత్రమే బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ఏ కణాల్లో అయితే, ఏ అవయవాల్లో అయితే ఈ యొక్క సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయో వాటిని తిరిగి పునర్జీవనం చేయగలిగే, రీవిటలైజింగ్ చేయగలుగుతుంది క్యూర్ సెల్. అలాగే డ్యామేజ్ అయిన కణాలను రిపేర్ అంటే మరమ్మతు చేయగలుగుతుంది. క్యూర్ సెల్ అంటే స్టెమ్ సెల్ మాత్రమే డెడ్ సెల్స్ ను రిమూవ్ చేయగలుగుతుంది. ఆ ప్లేస్ లో కొత్త వాటిని పునరుత్పత్తి అంటే రీజనరేట్ చేయగలుగుతుంది. స్టెమ్ సెల్ అన్ని శరీర భాగాల్లో ఉన్న కణాలను చైతన్యం, రిజువనేట్ అంటారు దీన్ని, రిజువనేట్ చేసి ఆరోగ్యకరంగా మారుస్తుంది. స్టెమ్ సెల్ అంటే క్యూర్ సెల్ మాత్రమే కణాలలో జరిగే మార్పులను సరిదిద్ది ఆరోగ్యంగా ఉన్న కణాలను పునరుద్ధరించడం అంటే రిన్యూవింగ్ అంటారు. ఈ రిన్యూవింగ్ చేసి శక్తివంతంగా చేయగలుగుతుంది. అలాగే క్యూర్ సెల్ మాత్రమే కణాలకు శక్తిని మరియు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందివ్వగలుగుతుంది. ఎందుకంటే అది మన పుట్టుకకు మరియు మన శరీరం పెరుగుదలకు కారణమైంది. కాబట్టి ఇలాంటి అద్భుతమైన ఆరోగ్యాన్ని తిరిగి అందివ్వగలిగే ఒక గొప్ప అద్భుతమైన సిస్టమ్ మన బాడీలో ఉంది. అది మన క్యూర్ సెల్ ద్వారా చాలా ఫాస్ట్ గా, వేగంగా, డైరెక్ట్ ఎఫెక్టివ్ తో మరి పని చేయగలుగుతుంది. దీనికి మరి క్యూర్ సెల్ తయారు చేసే మన కంపెనీకి మరి నిరంతరం మానవాళి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాలి. అయితే ఈ యొక్క ఫార్ములా మార్పిడి సమయంలో కొన్ని బ్యాచ్లు మాత్రం కొద్దిగా ఆ స్వీట్నెస్ లో కొద్దిగా తేడా వచ్చి, కొద్దిగా అంటే ఫార్ములాలో ఏ తేడా లేదు కానీ, ఎందుకంటే ఇది నాలుగు కింద సబ్లింగ్వాల్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది కాబట్టి స్వీట్నెస్ గా ఉండాలి. స్వీట్నెస్ గా ఉంటేనే కదా మీరు నాలుగు కింద పెట్టుకుంటారు. సో దాంట్లో కొద్దిగా అది మళ్ళీ సరిదిద్దడం జరిగింది. ఇప్పుడు చక్కగా పూర్వం వలె మళ్ళీ నార్మల్ గా వస్తా ఉన్నాయి. దీనికి మనందరం కూడా సంతోషపడాలి. సో మరి దీనివల్ల అల్సర్ నుంచి క్యాన్సర్ వరకు అన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ అవుతున్నాయి అని మనం ప్రతిరోజు మన డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా వింటా ఉన్నాం. ప్రతి ఆదివారం మరి టెస్టిమోనియల్ ద్వారా వాలంటరీగా వచ్చి తగిన వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాడు ఎన్ని రకాల జబ్బులు, ఎన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి వాళ్ళు బయటపడే విధానం వింటా ఉంటే ఎంతో ఆనందం కలుగుతా ఉంది. ఈ రోజు డయాబెటిక్ అనేది పెద్ద మహమ్మారిగా మారిపోయింది. డయాబెటిక్ ను తగ్గించాలన్నా కూడా ఈరోజు సైన్స్, మీరు ఎనీ సైన్స్ జర్నల్ చదువుకోండి, చూడండి, లేదంటే గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. స్టెమ్ సెల్ టెక్నాలజీ ఉపయోగించి మాత్రమే డయాబెటిక్ కానీ బీపీని కానీ కంట్రోల్ చేయగలుగుతున్నాం. అవి ఆవిష్కరణ పరిస్థితుల్లో ఉన్నాయి. త్వరలోనే మేము మీ ముందుకు వస్తామని మరి సైన్స్ అంటే ఇప్పుడున్న ఫార్మాస్యూటికల్ సైన్స్ కూడా మనకు చెప్తా ఉంది. అంటే మన దారిలోకి కూడా రావాలి. ఇప్పుడున్న ఫార్మాస్యూటికల్ ఈ కెమికల్ తో తయారయ్యే మందులు వాళ్ళు కూడా రాబోయే 5-10 సంవత్సరాల్లో మన వేకే వారు కూడా వచ్చే పరిస్థితి అన్నమాట. ఈ విధంగా అతి సహజంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అల్సర్ నుంచి క్యాన్సర్ వరకు ఏ అనారోగ్య సమస్యనైనా తగ్గించగలిగే అద్భుతమైన సాధనం మన క్యూర్ సెల్. అయితే అందరికీ ఒకే డోస్ పనిచేస్తుందా అంటే ఒక్కొక్కరికి ఒక డోస్, అంటే వారి ప్రాబ్లం బట్టి. ఇప్పుడు అల్సర్ ఉన్నవాడు రోజు 2 వేసుకుంటే సరిపోతుంది, లేదు డయాబెటిక్ ఉన్న వాళ్ళు రోజు 3 వేసుకుంటే సరిపోతుంది. అదే డోసు క్యాన్సర్ తో బాధపడే వారికి, అంటే క్యాన్సర్ కు ట్రీట్మెంట్ తీసుకోకుండా దీన్ని వాడమని కాదు, మీరు ట్రీట్మెంట్ తీసుకునే ఇప్పుడు ఫార్మాస్యూటికల్ ఏదైతే మనం కీమోలు రేడియేషన్లు ఇస్తున్నారో ఆ కీమోలు రేడియేషన్లు తీసుకునే ముందు మన క్యూర్ సెల్ ఇవ్వండి. వారి జుట్టు రాలిపోకుండా ఉంటుంది, వారి బాడీలో ఈ నల్లమచ్చలు బాడీ బ్లాక్ కాకుండా ఆగలుగుతుంది. అంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రాకుండా అడ్డుకోగలిగే శక్తి మన క్యూర్ సెల్ కు ఉంది. క్యాన్సర్ ను త్వరగా
డిస్మాలిజ్ చేయగలిగే సామర్థ్యం కూడా మన క్యూర్సెల్ కు ఉంది. అట్లాగని మీరు ఆధునిక వైద్యాన్ని తిరస్కరించడం అనేది కాదు. మనం ఎక్కడ కూడా రిస్క్ తీసుకోకూడదు. ఎందుకు అంటే మనం క్వాలిఫైడ్ డాక్టర్లం కాదు, మనము హెల్త్ అడ్వైజర్స్. మనం ఇలా ఉంటుంది అని వివరించగలుగుతాం కానీ ఎవరిని కూడా బలవంత పెట్టి మీరు ఆ డాక్టర్ కడిపోదు, ఈ మందులు వాడొద్దు, ఇవన్నీ ఇది కెమికల్స్ అది అని వాళ్ళను భయపెట్టి మనదే వాడండి అని ఎవ్వరికి అట్లా చెప్పకూడదు. మనం జస్ట్ హెల్త్ అడ్వైజర్స్, వెల్ విషర్స్. ప్రతి ఒక్కరికి కూడా మనం సానుభూతితో వినాలి వారి బాధను, వారిని అర్థం చేసుకొని వారికి మన వంతు సహాయం చేయాలే గాని మన వ్యాపారం కోసం వారికి అడ్డు తగలకూడదు. సో మనం కిమోలు, రేడియేషన్ తీసుకుంటూ ఉన్న వారికి కూడా మన ప్రొడక్ట్ ఇవ్వటం వల్ల, లేదు డయాబెటిక్ మెడిసిన్ వాడుతున్న వారికి కూడా మన ప్రొడక్ట్, మన క్యూర్సెల్ ఇవ్వటం వల్ల వారి డయాబెటిక్ ను ఒక 4 to 6 months లో నార్మల్ చేసి ఏ మెడిసిన్ వాడకుండా చేయగలిగే సామర్థ్యం మనకుంది కాబట్టి మనం అలాంటి అడ్వైజ్ ఇవ్వాలి. ఇక మరొక ప్రొడక్ట్ క్యూర్సెల్ స్నోపాస్ట్ స్టెమ్. ఇది మరొక అద్భుతమైనది. ఎంత అద్భుతమైందంటే ఇందులో క్యూర్సెల్ లో ఉపయోగించే ఈ మాలస్ డొమెస్టికా అండ్ సోలార్ విటీస్ తో పాటు గ్రేప్ ఎక్స్ట్రాక్ట్స్. ఈ ఎక్స్ట్రాక్ట్స్ అంటే అందులో ఉన్న మూల పదార్థం. ఇప్పుడు మనం పసుపు ఉందనుకోండి, పసుపులో అదంతా మనం కూరల్లోనూ అంతా వేసుకుంటాం. కానీ వైద్య విషయంలోకి వచ్చేరకు ఆ పసుపులో ఉన్న ఆ మూల పదార్థాన్ని మాత్రమే తీసుకుంటారు అనమాట. ఇక్కడ కూడా అంతే. గ్రేప్ ఎక్స్ట్రాక్ట్ అంటే గ్రేప్ లో ఉన్న మూల పదార్థాన్ని తీసుకుంటారు. బ్లాక్ గోజీ, లూటిన్, బిల్బెర్రీ, ఆస్టాక్సిన్, విటమిన్ ఈ, లైకోపిన్, కోఎంజన్ క్యూటన్, ఇలా అద్భుతమైన అత్యుత్తమమైన మూలకాలను ఈ యొక్క స్నోపాస్ట్ స్టెమ్ కలిగి ఉంది. తద్వారా శరీరంపై వచ్చే ఈ యొక్క నల్ల మచ్చలు కానీ, తెల్ల మచ్చలు కానీ, మంగు మచ్చలు, మొటిమలు ఇవన్నీ తగ్గిపోతాయి. ఎందుకంటే వాటి ఆ స్వభావమే అది అనమాట. సో మంచినీళ్ళు తాగితే దాహం తీరినట్టు ఈ మూలకాలు ఇందులో ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన వాటి స్వభావం ప్రకారం శరీరంలో ఉన్న ఈ యొక్క నల్ల మచ్చలు అన్నీ కూడా, మంగు మచ్చలు కానీ, మొటిమలు కానీ తగ్గిపోవాల్సిందే. ఇంకా మహిళల్లో హార్మోన్ల మార్పు వల్ల వచ్చే ఈ యొక్క పీసీఓస్ ప్రాబ్లమ్స్ కానీ, పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. దాంతోపాటు కొలాజిన్ అనేది సహజంగా మన ఆహారం ద్వారా తీసుకుంటుండాలి. ఒక 30 సంవత్సరాలు దాటిన తర్వాత కొలాజిన్ మన బాడీలో ప్రొడ్యూస్ కావటం అనేది తగ్గిపోతుంది. ఈ కొలాజిన్ మళ్ళీ ప్రొడ్యూస్ చేసే గొప్ప మూలకాలు ఇందులో ఉన్నాయి కాబట్టి మన స్కిన్ టైట్ గా ఉండటానికి కానీ, లేదంటే మెరుస్తూ కాంతివంతంగా ఉండటం కానీ, అలాగే మరి జుట్టు రాలిపోకుండా ఉండాలన్నా, గోర్లు పుచ్చిపోకుండా, అంటే గోర్లు డ్యామేజ్ అవుతా ఉంటాయి కదా, నెయిల్స్ డ్యామేజ్ అవుతా ఉంటాయి, అలా డ్యామేజ్ కాకుండా ఉండాలన్నా, మరి ఎప్పుడు యవ్వనంతో కాంతివంతంగా ఉండాలన్న శరీరం ఈ కొలాజిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ కొలాజిన్ లేకపోతే చర్మం ముడతలు పడుతుంది. దాన్ని మళ్ళీ మన ఈ యొక్క స్నోపాస్ట్ స్టెమ్ కొలాజిన్ ను రీప్రొడ్యూస్ చేయగలుగుతుంది. బాగా అది తయారయ్యేదానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అలాగే కొంతమందిలో సోరియాసిస్, ఈ సోరియాసిస్ అనేది ప్రధానంగా రావటానికి కారణం ఈ విరుద్ధ ఆహార పదార్థాలు తీసుకోవటం. ఇలా విరుద్ధ ఆహార పదార్థాలు రకరకాల కారణాలతో, లేదు అంటువ్యాధిగా కూడా ఉంటుంది. అది ఒకటి విరుద్ధ ఆహారాలు తీసుకోవటం, రెండవది అంటువ్యాధి. ఇలాంటి ఒక భయంకరమైన వ్యాధి అనమాట సోరియాసిస్ అనేది. ఆ సోరియాసిస్ కానీ హెర్పిస్ అని ఈ సెక్సువల్ రిలేషన్స్ వల్ల వస్తుంటది అనమాట హెర్పిస్ అనేది. ఆ హెర్పిస్ ను కూడా తగ్గించగలిగే గొప్ప సామర్థ్యం ఈ యొక్క స్నోపాస్ట్ స్టెమ్ కు ఉంది. అలాగే రింగ్ వర్మ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. అలాగే మరి మహిళల్లో గర్భధారణ సమయంలో ఇచ్చింగ్ వచ్చి స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. అంటే చర్మం గీరుకోవటం వల్ల అవి తెల్లగా మా సారలు తయారైతే పొట్ట మీద, అవన్నీ కూడా మళ్ళీ స్కిన్ టైట్ అయ్యి
అవన్నీ కూడా చర్మంలో కలిసిపోయే విధంగా ఈ యొక్క స్నోపాస్ట్ సిస్టమ్ చేయగలుగుతుంది. చాలా మందికి సరైన నిద్ర లేక కళ్ళ కింద మచ్చలు వస్తూ ఉంటాయి. ఆ మచ్చలు కూడా మళ్ళీ చర్మంలో కలిసిపోయే విధంగా స్నోపాస్ట్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. జుట్టు రాలిపోవటం, గోర్లు పుచ్చిపోవటం, ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఇది చర్మానికి సంబంధించిన జబ్బులే కాకుండా మరి లోపల జరిగే జననాంగాల దగ్గర జరిగే ఈ ప్రాబ్లమ్స్, కొంతమంది మహిళల్లో అయితే ఈ పీరియడ్స్ సరిగ్గా రాకపోవటం, అలాగే వెజిన్ దగ్గర విచ్చింగ్ రావటం, వైట్ డిశ్చార్జ్ రావటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ను కూడా ఈ యొక్క స్నోపాస్ట్ సిస్టమ్ అరికట్టగలుగుతుంది. ఏది ఏమైనా దీన్ని స్త్రీలైనా వాడుకోవచ్చు, పురుషులైనా కూడా వాడుకోవచ్చు. ఎవరైనా, దీనికి ఏమీ జెండర్ ప్రాబ్లం లేదు. వాడుకున్నవారు అంటే ఒక 100 days వాడిన తర్వాత మీ యొక్క వయసు ఇప్పుడున్న వయసు కంటే తగ్గినట్టు మీకు మీ చుట్టుపక్కల వాళ్ళే చెప్తారు. మీ అద్దం కూడా చెప్తుంది మీకు. మీ యొక్క మిర్రర్ కూడా మీకు మీ శరీరంలో జరిగే మార్పును మీరు 100 రోజుల తర్వాత ఐడెంటిఫై చేయొచ్చు. అయితే దీన్ని ఎలా తీసుకోవాలి అంటే, క్యూర్ సెల్ వాడుకున్నట్టు నాలుగు కింద పెట్టి వాడుకోకూడదు. నీటిలో కానీ, పాలల్లో కానీ, జ్యూస్లో కూడా మీకు బ్లాక్ సీడ్ గ్రేప్ ఉంటుందండి, అంటే నల్ల ద్రాక్ష. ఈ నల్ల ద్రాక్ష మీరు నల్ల ద్రాక్ష జ్యూస్ లో కలుపుకొని తాగండి. మీ స్కిన్ ఎంత అద్భుతంగా తయారవుతుందో మీరు చూడండి. నేను ప్రాక్టికల్ గా చేసి పొందాను కాబట్టి చెప్తున్నాను. నేను మనాలి వెళ్ళొచ్చేటప్పుడు నాకు శాంపిల్ గా 2 ప్యాకెట్లు ఇచ్చారు మన లయన్ ప్రసాద్ గారు. దాన్ని నేను ఈ యొక్క బ్లాక్ గ్రేప్ జ్యూస్ లో మిక్స్ చేసుకొని రోజు సాయంత్రం, అంటే భోజనం చేయకుండా చేస్తే స్కిన్ ఎంత అద్భుతమైన బ్రైట్నెస్ వచ్చిందంటే ఆశ్చర్యపోవచ్చు ఎవరైనా కూడా. సో ఆ విధంగా మరి మన చర్మం కాంతివంతంగా ఉండటానికి, మన లోపల ఉన్న అవయవాలు ఇంకా ఎనర్జెటిక్ గా పనిచేయడానికి స్నోపాస్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని మీరు నాలుగు కింద పెట్టుకోకూడదు. నీళ్ళల్లో కానీ, పాలల్లో కానీ. పాలు అంటే ఈ రోజుల్లో కల్తీ పాలు ఎక్కువైపోయినాయి. దాని బదులు మీరు కొబ్బరి పాలు కానీ, అంటే లేత కొబ్బరికాయను పగలగొట్టి బ్రేక్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీలో వేసి దానికి నీళ్లు కలిపి క్లాత్ లో, ఒక మంచి కాటన్ క్లాత్ లో వడగడితే మీకు పాలు తయారవుతాయి. దాన్ని పాలు వేడి చేసుకొని పెరుగు కూడా చేసుకోవచ్చు. సో ఆ పాలల్లో మిక్స్ చేసుకుంటే మన శరీరానికి ఇంకా అడిషనల్ న్యూట్రిషన్ కూడా లభిస్తుంది. సో అలాగే నువ్వుల పాలు, తెల్ల నువ్వులు తెచ్చుకొని ఒక 6 నుంచి 8 గంటలు లేదు 10 గంటలు నీళ్ళల్లో నానబెట్టుకొని, అంటే సాయంత్రం మీరు పాలు తాగాలంటే ఉదయాన్నే ఆ పని చేయాలన్నమాట. ఇలాగే ఇప్పుడు నేను చెప్పిన కొబ్బరిని ఏ విధంగా అయితే తీసామో అదే ప్రాసెస్ చేస్తే మీకు నువ్వులు పాలు తయారవుతాయి. ఈ నువ్వులు కాల్షియం కు మంచి వనరు, ఇంకా అడిషనల్ న్యూట్రిషన్స్ ఉంటాయి. సో ఈ విధంగా పాలు మనం నువ్వుల పాలు చేసుకోవచ్చు, పల్లి పాలు చేసుకోవచ్చు, అలాగే ఈ కొబ్బరి పాలు. ఈ పాలు ఇలా తయారు చేసుకోవటం ఎంతగానో మనకు ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మనకున్న ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా మనం తగ్గించుకోగలుగుతాం. సో అయితే ఇక్కడ మిమ్మల్ని నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ అనారోగ్య సమస్యలు దీర్ఘకాలికంగా ఒకసారి వస్తే తగ్గవనుకునే ప్రచారం ఏదైతే ఉందో ఇది తప్పు. మనం పుట్టుకతో ఈ వ్యాధులు ఏవి కూడా లేవు. మనం పుట్టుకతో ఆరోగ్యంగానే పుట్టాము, మంచి స్కిన్ టోన్ తోనే పుట్టాము. మన తల్లిదండ్రులు ఇచ్చిన ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ ఉంది, ఓకే. ఇవన్నీ కూడా మధ్యలోనే వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? సరైన ఆహారం తీసుకోకపోవటం వల్ల, సరైన నీరు త్రాకపోవటం వల్ల, త్రాగే నీరు సరిపడకపోకపోవటం వల్ల ఇవన్నీ వచ్చినాయి. సో మళ్ళీ మనం రూట్స్ లోకి వెళ్తే, ఆహారాన్ని సరిదిద్దుకోగలిగితే, ఆహారం సరిదిద్దుకోవటం అంటే మన అందరికీ బాగా తెలిసింది పిండి పదార్థాలు, అంటే బియ్యంతో తయారైన ఆహార పదార్థాలు, లేదు ప్రోటీన్ అంటే మాంసకృతులు,
మాంసం వేరు, మాంసకృతులు వేరండి. మాంసకృతులు అంటే మాంసాన్ని తయారు చేసే కృతులు. అంటే ఈ పల్సెస్ ఏవైతే ఉంటాయో, ఈ కందిపప్పు, పెసరపప్పు, వీటిని మాంసకృతులు అంటే ప్రోటీన్స్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు అంటారు. అంటే ఈ పప్పు ధాన్యాలు కానివ్వండి, ఈ యొక్క రాగులు, బియ్యం, వరి బియ్యం, సజ్జలు, జొన్నలు, మిల్లెట్స్ కానివ్వండి, ఈ పిండి పదార్థాలు. ఇంకా కొవ్వులు అంటే నూనెలు. ఈ 3 మనకు శక్తినిస్తాయి బాగా. అలాగే కండరాల నిర్మాణానికి, వీటన్నిటికీ బాగా బాడీ తయారు కావటానికి ఉపయోగపడతాయి. కానీ సంపూర్ణ ఆహారం అంటే, సమతుల ఆహారం అంటే విటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి. ఈ 2 ఇంటర్లింక్డ్. విటమిన్స్ డస్ నాట్ అసిమిలేటెడ్ వితౌట్ మినరల్స్. అంటే ఈ విటమిన్ మినరల్స్ ను నట్టు బోల్ట్ తో పోలుస్తారు అనమాట. ఏ యంత్రానికైనా నట్టు బోల్ట్ ఎట్లాగో మన బాడీలో కూడా ఈ యొక్క విటమిన్స్, మినరల్స్ 2 ఉండాలి. ఈ విటమిన్స్ లో దాదాపు 14 రకాలు ఉంటాయి. మినరల్స్ లో ఎసెన్షియల్ మినరల్స్ అని 18 రకాలు. ఇవి ప్రతిరోజు ఇవ్వాలి మనం. అలాగే ఫైబర్ అంటే పీచు పదార్థం. ఇప్పుడు మీకు చెప్పాను మొదట్లో ఈ పిండి పదార్థాలు, ప్రోటీన్స్, ఈ యొక్క ఆయిల్స్ అంటే కొవ్వు పదార్థాలు. ఇవి 3 ఒక వర్గం అనుకోండి. నేను మీకు అర్థమయ్యేవాడటానికి చెప్తున్నాను. ఈ 3 ఒక వర్గం అనుకోండి. విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఇవి 3 ఒక వర్గం అనుకోండి. అంటే 6 రకాల ముఖ్యమైన పదార్థాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఓన్లీ పిండి పదార్థాలు తీసుకున్నా, ఓన్లీ ప్రోటీన్స్ తీసుకున్నా, ఓన్లీ కొవ్వు పదార్థాలు అంటే నూనె లాంటివి తీసుకున్నా కూడా మీకు శక్తి లభిస్తుంది. రెండోది వాటికున్న లక్షణం ఏంటంటే, ఒకసారి శరీరంలోకి పోయిన తర్వాత శరీరం వాటిని ఉపయోగించుకున్నంత వరకు ఉపయోగించుకొని మిగిలిన దాన్ని స్టోర్ చేసుకుంటుంది ఫ్యాట్ రూపంలో. బాగా అర్థం చేసుకోండి. ఎంతవరకు అవసరమైతే అంతవరకు ఉపయోగించుకొని ఎక్సెస్ గా ఉన్నదాన్ని స్టోర్ చేసుకుంటుంది. దీనివల్ల మీరు ఒక్కొక్కసారి ఆ ఆహార పదార్థాలు తినకపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. కానీ విటమిన్, మినరల్స్ స్టోర్ ఉండవు. మీరు ఎంతన్నా తీసుకోండి, ఆ రోజుకే అయిపోతాయి. ఫైబర్ కూడా స్టోర్ ఉండదు. సో ఇవి ప్రతిరోజు ఈ 3 విటమిన్స్ ను, మినరల్స్ ను, ఫైబర్ ను ప్రతిరోజు మన ఆహారం ద్వారా ఇవ్వాలి. ఇవ్వకపోతే బాడీ ట్రబుల్లో పడిపోతుంది, అనారోగ్యానికి గురవుతుంది. కాబట్టి మనం తినే ఆహారంలో 50% విటమిన్, మినరల్స్, ఫైబరు అత్యధికంగా ఉన్న కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఇది 50% ఉండాలి. మరొక లక్షణం కూడా మన బాడీ, మీరు ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, ప్రోటీన్స్, ఈ యొక్క ఫ్యాట్ మీరు బాడీకి ఇవ్వకున్నా కూడా మన బాడీలో ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. మన బాడీ తయారు చేసి అందివ్వగలదు. అంటే లివర్ ఉంది మన బాడీలో. ఆ లివర్ అనేది అత్యుత్తమైంది అనమాట. మన శరీరం ఆరోగ్యంగా ఉండటంలో కీలక పాత్ర లివర్ది. ఈ 3 అంటే పిండి పదార్థాలు కానీ, ప్రోటీన్స్ కానీ, లేదంటే ఈ ఫ్యాట్ కానీ తగ్గితే అది తయారు చేసి ఇస్తుంది బాడీకి. అందుకనే ఇతర జంతువుల్లో ఈ విటమిన్స్, మినరల్స్, ఫైబరు ఎక్కువ ఉన్న గడ్డి, పండ్లు, ఈ కూరగాయలు ఇలాంటివి తిన్నా కూడా అవి జీవించడానికి మూల కారణం అదనమాట. కాబట్టి మీరు విటమిన్, మినరల్స్, ఈ పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు 50% మీ ఆహారంలో ఉండాలి. అప్పుడే మీకు వచ్చిన జబ్బులు తగ్గిపోతాయి, కొత్తగా రాకుండా కాపాడగలుగుతుంది. ఇంకా వాటరు సహజమైంది తీసుకోవటం అత్యుత్తమైంది. అయోనైజ్డ్ ఆల్కలైన్ వాటర్ తీసుకోవటం అనేది అది సహజమైన వాటర్. మళ్ళీ ఆ సహజమైన వాటర్ను మన ప్యూర్ అయోనియా అందిస్తూ ఉంది. దాని గురించి మన వెంకట్ గారు, మీరావళి గారు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కాబట్టి నేను దాని జోలికి వెళ్ళటం లేదు. సో ఇక మరొక ముఖ్య కారణం అనారోగ్యానికి సెల్ ఫోన్స్. ఈ సెల్ ఫోన్స్ అనేవి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చూడండి, నిరంతరం ఒక నిద్రపోయే సమయంలో మినహాయించి మరి మన చేతుల్లోనే ఉంటుంది. దీనివల్ల ఏం జరుగుతుందో చూడండి. మీరు రైట్ సైడ్
ఇమేజ్ చూడండి. ఎప్పుడు చేతుల్లో పట్టుకొని చూసుకుంటూ ఉండటం వల్ల మరి ఈ మెడ నరాలు దెబ్బతినిపోయి మెడ వంగిపోతుంది, మెడ నొప్పులు వస్తున్నాయి. అలాగే మన స్కెల్టన్ కూడా దెబ్బతింటుంది. ఎప్పుడు దాన్ని చూసుకోవటం వల్ల కళ్ళు డ్యామేజ్ అవుతున్నాయి, స్కెల్టన్ కూడా డ్యామేజ్ అవుతా ఉంది, ఎన్నుపూస రిబ్స్ దెబ్బతింటున్నాయి. అలాగే పెద్దగా పని అంటే శరీరానికి వ్యాయామం లేకపోవటం వల్ల మరి పొట్ట కూడా బొజ్జ కూడా పెరిగిపోతా ఉంది. ఈ సెల్ ఫోను నేను చెడ్డదంటం లేదు. సెల్ ఫోన్ ఉండటం వల్లనే ఈ రోజు మీతో నేను మాట్లాడగలుగుతున్నాను. సెల్ ఫోన్ ఉండటం వల్లనే మనం ప్రపంచానికి కనెక్ట్ అయి ఉన్నాం. కానీ అదే సెల్ ఫోను మన అభివృద్ధికి ఉపయోగపడాలే గాని మన అనారోగ్యానికి, మన దరిద్రానికి అది కారణం కాకూడదు అని నా కోరిక అన్నమాట. సో ఈరోజు ఆహారం తీసుకోవటం ఎంత ముఖ్యమో సెల్ ఫోన్ను తక్కువగా ఉపయోగించుకోవటం కూడా, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకోవటం కూడా అంతే ముఖ్యం. పిల్లలకు కూడా ఈరోజు తిండి పెట్టడానికి ఇదివరకు మన పేరెంట్స్ ఒక 40 సంవత్సరాల క్రితం చందమామను, సూర్యుడిని, భూతాలను చూపిస్తే ఇప్పుడు సెల్ ఫోన్ చూపిస్తూ తిండి పెడతా ఉన్నారు. సో ఇంకా ఏ స్థాయికి వెళ్ళిపోయిందో చూడండి సెల్ ఫోన్ అనేది. సో ఇక మరి బాడీ ఫిట్ గా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన క్యూర్సెల్ తో కూడిన క్యూర్సెల్ కానివ్వండి, క్యూర్సెల్ సపోర్టింగ్ ప్రొడక్ట్స్, స్నోపాస్టెమ్, వీటితో పాటు బాడీకి వ్యాయామం కూడా అంతే అవసరం. ముఖ్యంగా ఈ వ్యాయామంలో చాలా మందికి ఒక అపోహ ఉంది. ఒక ఆయన అన్నాడు, మీరు టీమ్ లైన్స్ ట్రైనింగ్స్ పెడతా ఉంటే మేము ఎక్కడండి వాకింగ్ చేసేది, మేము ఎక్కడ నడవాలి అని. అయ్యా, వాకింగ్ వల్ల, నడవటం వల్ల కొంతవరకే ఆరోగ్యం వస్తుంది. మంచిదే, వాకింగ్ మంచిది, చెడ్డదని నేను చెప్పట్లేదు. ఇంట్లో కూడా ఈ వాకింగ్ కంటే ఎన్నో అద్భుతమైన వ్యాయామాలు మనం చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఈ మన క్యూర్సెల్ ప్రొడక్ట్స్ వాడుకుంటూ వ్యాయామం, శరీరానికి వ్యాయామం ఇచ్చినప్పుడు ఇంకా ఫాస్ట్ గా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాంటి వాటిల్లో ఇలా ఈ బెల్లి ఫ్యాట్ ని తగ్గించే ఈ యొక్క జింబో డాన్సులు కానివ్వండి, ఇవి మీరు ఒక్కరు చేసుకోవచ్చు ఇంట్లో. లేదు మీ ఫ్రెండ్స్ ను ఒక రోజు ఒకరింట్లో, ఒక రోజు ఒకరింట్లో, ఇట్లా అంటే ఇప్పుడు ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. ఉదయాన్నే చేయాల్సిన అవసరం లేదు. ఏ వ్యాయామం చేయాలన్నా కూడా తిన్న తర్వాత 2 గంటల తర్వాత చేయాలనేది గుర్తుపెట్టుకోండి. ఇక ఇలా ఎన్నో రకాల వ్యాయామాలు ఉన్నాయి. సింగిల్ లెగ్ మీద అంటే ఒక లెగ్ మీద ఒక 2 నిమిషాలు, ఒక లెగ్ మీద 2 నిమిషాలు ముందు ఏదైనా సపోర్ట్ కోసం గోడ గాని లేదంటే చైర్ గాని ఇలాంటి సపోర్ట్ తీసుకొని, ఆ తర్వాత ఏ సపోర్ట్ లేకుండా లెఫ్ట్ లెగ్ మీద ఒక 2 మినిట్స్, రైట్ లెగ్ మీద ఒక 2 మినిట్స్, ఇలా ఆల్టర్నేటివ్ గా ఎక్కువసేపు ఇలా సింగిల్ లెగ్ మీద ఉండటానికి కూడా, అంటే బాడీలో ఉన్న అన్ని నర్వస్ సిస్టమ్ కూడా దీనివల్ల యాక్టివేట్ అవుతుంది అనమాట. సో మన క్యూర్సెల్ తీసుకుంటూ ఇలాంటి వ్యాయామాలు చేసినప్పుడు మరి అద్భుతమైన ఫలితాలు మేము చూడటం జరిగింది. ఇది లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా ఇది చేసుకోవాలి, ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, నడక ద్వారా మీ బెల్లి ఫ్యాట్ పెద్దగా మార్పు ఉండదు. మీరు సంవత్సరాల తరబడి నడుస్తా ఉన్నారు కదా, మీ బెల్లి ఫ్యాట్ ఏమైనా తగ్గిందా? ఏం తగ్గదు. కానీ ఇలాంటి వ్యాయామాలు చేయటం వల్ల ఇంట్లోనే మీరు ఒక్కరు కానీ, లేదు మీ ఫ్రెండ్స్ తో గ్రూప్ గా కానీ, కుటుంబ సభ్యులతో కానీ ఇలాంటి వ్యాయామాలు అంటే బెల్లి ఫ్యాట్ తో పాటు టోటల్ బాడీ అంతా కూడా కదలికలు ఉండాలన్నమాట. ఇలా మనం ఈ యొక్క క్యూర్సెల్ అండ్ స్నోపాస్టెమ్, బ్లాస్టెమ్ తీసుకుంటూ ఇలాంటి వ్యాయామాలు చేయటం ద్వారా, మంచి ఆహారం తీసుకోవటం వల్ల మనం ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది. ఈ వ్యాయామం చూడండి, ఇలా మీరు ఉన్నప్పుడు మీ పొట్ట ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఇలా మీరు రోజు ఒక 5 నుంచి అంటే స్టార్టింగ్ లో 1 నిమిషంతో మొదలు పెట్టండి. తర్వాత ప్రతి వారము 1 నిమిషం పెంచుకుంటూ పోండి. అలా ఒక ½ అన్ అవర్ కూడా మీరు ఒకే రోజు ఉండొచ్చు అనమాట, ఒకే స్టైల్లో. ఇలా ఉన్నప్పుడు ఈ పొట్ట మీద ఉన్న కండరాల మీద ఈ ఎక్కువ వెయిట్ పడుతుంది అనమాట. దానివల్ల ఈ పొట్ట చుట్టూ పేరుకొని పోయి ఉన్న ఈ బెల్లి ఫ్యాట్ మొత్తం కూడా కరిగిపోతుంది. సో తొందరగా అంటే ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి మన క్యూర్సెల్ ప్రొడక్ట్స్.
ఇంకా మా చిన్నప్పుడు ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ ఉన్న ఇమేజ్, మా చిన్నప్పుడు ఇలాంటి ఆటలు ఆడేవాళ్ళం. ఈ కాళ్ళ మధ్యలో చేతులు పెట్టుకొని మేము అలా మూవ్ అవుతూ ఇతరులను కూడా అలా పొజిషన్ లో ఉన్న వాళ్ళని పట్టుకోవాలన్నమాట. అది ఆట. ఇప్పుడు మీకు అది గుర్తుందో లేదో, కానీ బాడీ మొత్తం కదిలిపోతుంది. మనకు ఆడపిల్లలకైతే ఇదే అష్టాచమ్మ, లేదంటే ఒంటి కాలు మీద ఏదో బాక్సులు గీసి అవుట్ చేయటం, ఇవన్నీ మన వ్యాయామంలో భాగం. సో ఈ ఆడవారైనా మగవారైనా ఇలాంటి పొజిషన్ లో ఒక రోజు ఒక 10 అడుగులతో ప్రాక్టీస్ చేయండి. లెఫ్ట్ ఒక 10 అడుగులు మూవ్ అవ్వండి, రైట్ ఒక 10 అడుగులు మూవ్ అవ్వండి. ఆ తర్వాత దాన్ని పెంచుకుంటూ పోండి, రౌండ్స్ గా మార్చుకోండి. మీ ఇంట్లోనే చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నట్టు ఉండకూడదు. రైట్ సైడ్ అది 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 అట్లా ఉండకూడదు, ఇలా ఉండాలి. అంటే ఇలా ఇలా. సో ఇక మరొక అద్భుతమైనది బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, మన ఆరోగ్యంలో అతి అద్భుతమైనది బ్రీతింగ్ అన్నమాట. ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ గురించి చాలా మందికి అవగాహన లేదు. మనం బాగా గాలిని లోపలికి పీల్చుకోవాలి. అంటే 4 సెకండ్లలో లోపలికి పీల్చుకోవాలి. దాన్ని ఒక 4 సెకండ్ల పాటు హోల్డ్ చేసి, ఆ తర్వాత మళ్ళీ 4 సెకండ్లలో వదిలేయాలి. వదిలేసిన తర్వాత మళ్ళీ గాలి పీల్చుకోకుండా మళ్ళీ 4 సెకండ్ల పాటు ఉండాలి. అంటే మొత్తం ఒక రౌండ్ అయ్యేరకు 4 16 సెకండ్లు అవుతుంది. ఆ తర్వాత వారం వారం మీరు ప్రాక్టీస్ చేస్తూ, ఇది మీరు కూర్చోనున్నా పడుకోనున్నా, మీరు యాక్టివ్ అంటే నిద్రపోయే క్రమంలో మినహాయించి నిద్రపోయేటప్పుడు కూడా ఈ ప్రాక్టీస్ చేస్తే మీకు త్వరగా నిద్ర వస్తుంది. మీ బీపీ కంట్రోల్లో ఉంటుంది, మీకు డయాబెటిక్ తగ్గిపోతుంది, బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుందండి. ఎందుకంటే మీకు చూపిస్తాను చూడండి, ఇది చాలా అద్భుతమైన టెక్నిక్. సో మన క్యూర్ సెల్ తీసుకుంటూ మీరు ఈ యొక్క బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేశారు అంటే, ఇప్పుడు మీరు గాలి బలంగా 4 సెకండ్ల పాటు బలంగా లోపలికి తీసుకోండి. మీ ఊపిరితిత్తులు నిండా గాలి నిండిపోవాలి. అంటే పొట్ట పైకి వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఈ యొక్క లెఫ్ట్ సైడ్ ఫిగర్ లో చేసినప్పుడు మళ్ళీ ఒక 4 సెకండ్ల పాటు అలాగే హోల్డ్ చేయండి. మళ్ళీ బలంగా 4 సెకండ్ల పాటు వదిలేసేటప్పుడు మీ పెట్ట లోపలికి వెళ్ళిపోవాలి. అంటే ఎన్నుపూసను తగలాలి మీ పొట్ట, అంటే అంత లోపలికి వెళ్ళిపోవాలి మీ పొట్ట. మళ్ళీ గాలి పీల్చకుండా 4 నిమిషాలు 4 సెకండ్లు ఉండండి. ఇలా ఈ యొక్క బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మీ బొడ్డు చుట్టూ ఉన్న కొవ్వు అంతా కరిగిపోతుంది. అన్ని అవయవాలకు ఆక్సిజన్ రూట్ లెవెల్కి వెళ్తుంది, అరికాళ్ళ వరకు. మరి ఈ రోజు వెరికోస్ వెయిన్స్ కానివ్వండి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఆక్సిజన్ మరి బాటం లెవెల్ కు వెళ్ళకపోవటమే. ఈ ఎక్సర్సైజ్ చేస్తూ మన క్యూర్ సెల్ తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు. సో దీన్ని ఇప్పుడు 4 సెకండ్లు 4 సెకండ్లు అని మీకు చూపించాను కదా. ఈ 4 సెకండ్లను వారం 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 ఎవ్రీ వీక్ పెంచుకుంటూ పోండి. ఒక్కొక్క సెకండ్ పెంచుకుంటూ పోండి. ఒక సంవత్సరానికల్లా మీరు ఒక 2 నిమిషాల పాటు గాలి పీల్చకుండా ఆగలుగుతారు. పీల్చిన గాలిని హోల్డ్ చేయగలుగుతారు. వదిలేటప్పుడు 2 నిమిషాలు, పీల్చుకునేటప్పుడు 2 నిమిషాలు. ఇలా చేస్తా ఉంటే మీకు బాడీలో చూడండి, రేపు ఏదన్నా ప్రమాదవశాత్తు నీళ్ళల్లో కూడా మనము శ్వాస తీసుకోకుండా 2 నిమిషాల పాటు మనం ఉండగలుగుతాం. అంతేకాదండి, దానికోసం కాదు ఈ ప్రాక్టీస్ అంతా. మన ప్రతి అవయవంలో ఇప్పుడు మీకు ఈ యొక్క అనారోగ్య సమస్యలు కానివ్వండి, చర్మ వ్యాధులు కానీ ఎందుకు వచ్చినాయి అంటే, మన బాడీలో మరి సంవత్సరాల తరబడి రకరకాల ఆహారాలు తీసుకుంటున్నాం, అవి జీర్ణం కాలేదు. అవి ఎక్కడో ఈ యొక్క డిశ్చార్జింగ్ వ్యవస్థలు, అంటే కిడ్నీకి వెళ్ళే నర్వస్ సిస్టమ్ కానీ, లేదంటే బ్లడ్ వెల్స్ లో కానీ బ్లాకేజ్ చేస్తా ఉన్నాయి, లేదంటే లివర్ లో బ్లాకేజ్ అవుతున్నాయి, లేదంటే జీర్ణ వ్యవస్థలో ఈ చిన్న ప్రేగుల్లో కానీ పెద్ద ప్రేగుల్లో కానీ ఎక్కడో అడ్డుపడతా ఉన్నాయి. వాటిని తొలగించుకోవాలంటే బాడీని కొంచెం యాక్టివ్ గా ఉంచుకోవాలి, ఫిట్ గా ఉంచుకోవాలి, కొంచెం శరీర కదలికలు బాగా ఉండాలి. అందుకు చెప్తున్నా ఇవన్నీ కూడా. ఇంకా మరి ఈ శరీరం వివిధ రకాల వ్యాయామాలు చేయకపోతే
మరి అవన్నీ ఆ వేస్టేజ్ ఏదైతే టాక్సిన్స్ అన్ని కూడా అక్యుములేట్ అయిపోయి ఉన్నాయో ఈ నర్వస్ సిస్టమ్ లో కానివ్వండి, బ్లడ్ వెజల్స్ లో కానివ్వండి, ఈ చిన్న ప్రేగు పెద్ద ప్రేగుల్లో కానివ్వండి, ముఖ్యంగా మరి లివర్ లో ఈ టాక్సిన్స్ అన్ని మరి రిలీజ్ కావాలి అంటే మరి ఈ వ్యాయామాలు లేదు సూర్య నమస్కారం అయితే ఇంకా అన్నిటికీ కింగ్ ఆఫ్ ద వ్యాయామాల ఎక్సర్సైజులు అన్నిట్లోకి సూర్య నమస్కారం అనేది ఈ కింగ్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ అనమాట. ఒకవేళ మీకు తెలిస్తే చేసుకోండి రోజు, తెలియకపోతే ఏదైనా ఒక గురువును ఆశ్రయించి నేర్చుకోండి. ఒక నెల రోజుల పాటు నేర్చుకుంటే పర్ఫెక్ట్ అయిపోతారు. అదేం పెద్ద విషయం కాదు. ఒకే ఎక్సర్సైజ్ అన్ని రకాల ఇది చేస్తుంది అనమాట. సో దీనివల్ల మనం ఫిట్ గా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి మనం ఎంతగానో ఉపయోగపడుతుంది. మరొక అద్భుతమైన ప్రొడక్ట్ క్యూర్సెల్ బ్లాస్టెమ్. ఈ క్యూర్సెల్ బ్లాస్టెమ్ అనేది మరి ఇది ప్రత్యేకంగా మగవారిని ఉద్దేశించింది. దీంట్లో మరి కార్డిసిప్స్ మిలిటరీ ఎక్స్ట్రాక్ట్, అలాగే జావిత్రి, అశ్వగంధ, అకర్కర, అలాగే గోక్రు, కంచు బీజ్, సఫీద్ ముస్లి, ఇవన్నీ కూడా ఎక్స్ట్రాక్ట్స్ మన యొక్క మాలస్ డొమెస్టికా, సోలార్ విటిస్ తో అంటే స్టెమ్ సెల్స్ తో పాటు వీటిని కూడా ఇందులో ఈ ఫార్ములేషన్ లో ఉండటం వల్ల అద్భుతంగా మనకి మగవారిలో కామశక్తి, కోరికలు కలగటం, మరి అంగం గట్టిపడటం జరుగుతుంది. అంటే ఇవన్నీ పుట్టుకతో వచ్చినాయి కాదు. మీరు యవ్వనం వచ్చిన దశలో ఇలాంటి సమస్యలు మీకు లేవు. ఇవి మధ్యలో వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? రకరకాల కారణాలు. మీరు తీసుకునే మెడిసిన్ కావచ్చు, అంటే ఈ బీపీకి కానీ, డయాబెటిక్ కానీ, రకరకాల క్రానిక్ డిసీజ్ కు వాడుకునే ఈ యొక్క కెమికల్ బేస్డ్ మెడిసిన్ కావచ్చు, లేదు సరైన వ్యాయామం లేకపోవచ్చు శరీరానికి, లేదు టెన్షన్స్, స్ట్రెస్, లేదు మీ మనసులో రంజింపజేయగలిగే హార్మోన్స్ రిలీజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క సెక్స్ కోరికలు అంటే లైంగిక కోరికలు మన బాడీలో బాగా తీవ్రంగా ఉండాలంటే దానికి అవసరమైన హార్మోన్స్ ను కూడా మన బాడీ రిలీజ్ చేయాలి. సో అవి సరిగా రిలీజ్ కాకపోవటం కావచ్చు. వీటన్నిటి వల్ల ఏమైతుంది అంటే ఒక వయసు వచ్చిన తర్వాత, ముఖ్యంగా 35-40 సంవత్సరాలు వచ్చిన వారిలో ఈ యొక్క లైంగిక ఆసక్తి తగ్గటం, దీనివల్ల మన ఒక్కరిది కాదు కదా ప్రాబ్లం, మన ఒక్కరిది కాదు. సో పార్ట్నరు ఇద్దరి ప్రమేయంతో జరిగే కార్యక్రమం కాబట్టి అంటే ఇక్కడ నేను మీ అందరికి ఒక అప్పీల్ చేస్తున్నా. నేను చెప్పేది మ్యాథ్స్ కాదు, సోషల్ కాదు. సోషల్ స్టడీస్ మ్యాథ్స్ చెప్తే అది వేరే ఉంటుంది. నేను చెప్పేది ప్యూర్లీ సైన్స్, న్యూట్రాస్యూటికల్ సైన్స్. ఈ సైన్స్ లో మానవ దేహం గురించి మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు ఖచ్చితంగా వాడాల్సిందే, చెప్పాల్సిందే. మీకు ఇష్టమున్నా లేకున్నా కూడా కొన్ని ఇమేజెస్ కూడా చూపించాల్సిందే. ఎందుకు అంటే అది మీ ఇష్టాలు, నా వ్యక్తిగత ఇష్టాలతో సంబంధం లేదు. అది సైన్స్. ఒక డాక్టర్కు ఏ విధమైన ఫీలింగ్ లేకుండా ఎట్లా అయితే పేషెంట్ ను పరీక్షిస్తాడో, నేను కూడా సైన్స్ మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు నాకు ఇష్టం లేకున్నా కూడా పలకాల్సి ఉంటుంది. ఇది మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు, వ్యక్తిగతంగా తీసుకోకూడదు. కాబట్టి ఈ లైంగిక ఆసక్తి లేనప్పుడు పార్ట్నర్ కు చాలా ప్రాబ్లం అవుతుంది. సో మరి అలాంటప్పుడు ఎన్నో కుటుంబాలు విడాకుల స్థాయికి వెళ్ళిపోతున్నాయి. ఈరోజు విడాకుల కేసులు ఎక్కువైపోయినాయి. దీనికి కారణం ఈ యొక్క లైంగిక ఆసక్తి లేకపోవటం. అలాగే మరి పిల్లలు పుట్టని పరిస్థితి వచ్చింది. వీధికి ఈ యొక్క ఫెర్టిలిటీ సెంటర్లు పెరిగిపోతా ఉన్నాయి. ఒకానొక పరిస్థితుల్లో వివాహ వ్యవస్థ దెబ్బతినే స్థాయికి ఈ రోజు వచ్చింది. ఈ రోజు స్త్రీ పురుషులు అంటే పెద్దవాళ్ళను చూస్తూ ఈ యంగ్ జనరేషన్ లో మరి పెళ్లి చేసుకోవాలన్న ఆసక్తి మహిళల్లో కానీ పురుషుల్లో కానీ తగ్గిపోయింది. ఈ రోజుల్లో తగ్గిపోవటం వల్లనే మరి మగవారికి అసలు పెళ్లిళ్ళే కావట్లేదు, చాలా కష్టంగా ఉంది. సో
ఈ లైంగిక ఆసక్తి లేకపోవటం అనే దానికి కారణం మరి హార్మోన్స్ రిలీజ్ కాకపోవటం. ఒకవేళ హార్మోన్స్ రిలీజ్ అయినా కూడా చూడండి, ఇది పుట్టుకతో వచ్చిన ప్రాబ్లం కాదు, మధ్యలో వచ్చింది. ఎందుకు? ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఈ యొక్క అనారోగ్య సమస్యలు రావటానికి రకరకాల నర్వస్ వ్యవస్థలో అడ్డంకులు కావచ్చు, అలాగే మరి బ్లడ్ వెజల్స్ లో అడ్డంకులు కావచ్చు, మరి ఈ యొక్క హార్మోన్స్ ఎండోక్రైన్ సిస్టమ్ అంటాం మనం, హార్మోన్స్ రిలీజ్ చేసే ఎండోక్రైన్ వ్యవస్థ ఉంది. ఈ పిట్యూటరీ గ్లాండ్ కానించి మనకు ఇవన్నీ కూడా ఈ థైరాయిడ్ కానివ్వండి, ప్యాంక్రియాస్ కానివ్వండి, ఇవన్నీ కూడా హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. ఈ మొత్తం హార్మోన్స్ ని రిలీజ్ చేసే ఈ యొక్క సిస్టమ్ ని ఎండోక్రైన్ సిస్టమ్ అంటాం మనం. ఈ ఎండోక్రైన్ సిస్టమ్ లో అడ్డంకులు కానివ్వండి, వాటికి ప్రేరణ లేకపోవటం కానివ్వండి, వీటన్నిటి కారణాల వల్ల మరి లైంగిక ఆసక్తి, పరస్పరం సెక్స్ లో పాల్గొనాలన్న ఆసక్తి తగ్గిపోవటం వల్ల మరి మొత్తం ఫ్యామిలీ వ్యవస్థ మీదనే ఈ యొక్క ప్రభావం పడతా ఉంది. సో మన ప్యూర్ సెల్ బ్లాస్టమ్ వాడటం వల్ల దానికి మనం ఫుల్ స్టాప్ పెట్టగలుగుతాం. వారిలో మళ్ళీ లైంగిక ఆసక్తి బాగా కామ కోరికలు కలగటం అనేది సహజంగా జరుగుతుంది. అంగం గట్టిపడటం అనేది మామూలుగానే ఉంటుంది. అంటే బాగా ఇదివరకు మీరు ఆ మార్పు చూస్తారు. మీరు వాడటం మొదలు పెట్టిన 10 రోజుల తర్వాత దీని యొక్క ఫలితాలను మీరు చూడగలుగుతారు. ఎక్కువసేపు రతి క్రీడలో పాల్గొనటం అనేది కూడా మీరు చూస్తారు. అంతేకాకుండా స్పెర్మ్ కౌంట్, పిల్లలు పుట్టకుండా ఎవరైతే ఇబ్బంది పడుతూ ఈ యొక్క ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతా ఉన్నారో వాళ్లకు మీరు ఇచ్చారు అంటే వారిలో ఆ పిల్లలు కలగటానికి అవసరమయ్యే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది. అలాగే అంతేకాదండి, ఇదేదో వయాగ్ర లాగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండేది కాదు, తాత్కాలిక ఉద్రేకాన్ని పెంపొందించేది కాదు. ఇది అత్యంత సహజమైంది, మరి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనిది. మీరు 1 కాదు 4 వేసుకున్నా 10 వేసుకున్నా కూడా మీకు ఏ మాత్రం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మీకు రాదు. ఇంకా బీపీ కానీ గుండె జబ్బులు కానీ రాకుండా కాపాడుతుంది. ఒకవేళ వచ్చినా కూడా తగ్గించగలుగుతుంది. ఇది నరాల బలహీనతను పోగొట్టి శరీరాన్ని ఎప్పుడు ఉత్సాహంగా ఉంచుతుంది. అయితే దీన్ని మీరు చేయాల్సిన పని ఏంటంటే, సాయంత్రం పూట మీరు బెడ్రూమ్ అంటే రతి క్రీడలో పాల్గొనే 2 గంటల ముందుగా దీన్ని పాలల్లో కానీ, పాలంటే ఇప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ, కొబ్బరి పాలు, పల్లి పాలు, నువ్వుల పాలు, ఇలాంటి పాలల్లో కానీ, లేదు అంటే మరి జ్యూస్లో కానీ, ఎనీ జ్యూస్లో కానీ, అలాగే మంచినీటిలో కూడా. అయితే ఇది మీరు మంచినీటిలో కలిపేటప్పుడు మీరు చాలా జాగ్రత్త కలపాలి, లేదంటే గడ్డలు తయారవుతుంది. అది కొంచెం జాగ్రత్త తీసుకోండి. కొంచెం నీళ్లు కలుపుకుంటూ కొంచెం బాగా ఇది చేయండి. సో ఈ విధంగా మనం ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్తున్నాను. మీరు ఆహార విహారాల్లో, ఆహారంలో మార్పు చేసుకోవటం అనేది చాలా చాలా ముఖ్యం. ఎవరైతే లైంగిక ఆసక్తి ఉంది, మేము పార్ట్నర్తో మంచి, ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకోండి, మీకున్న ప్రాబ్లమ్స్ ఇది చేసుకోండి. సాయంత్రం 6 గంటల లోపల భోజనం చేయండి, మ్యాక్సిమం 7 గంటలు. ఈ లోపలనే ఒక అరగంట ముందల మీరు ఈ యొక్క బ్లాస్టమ్ నీళ్ళలో కలుపుకొని తాగేసేయండి, లేదు పాలల్లో కలుపుకొని తాగేసేయండి. ఒకవేళ సాయంత్రం పూట భోజనం చేయకపోతే ఇంకా మంచిది. రాత్రి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరైతే మరి సెక్స్ లో పాల్గొనాలనుకుంటున్నారో, ఆనందాన్ని పొందాలనుకుంటున్నారో, రాత్రి పూట ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు. 9 గంటలకు, 10 గంటలకు, 11 గంటలకు తిని మీరు బెడ్ ఎక్కి చేసేది ఏం లేదు, గుర్రు పెట్టి నిద్రపోవడం తప్పితే. సో అలాంటి వారు ఎట్టి పరిస్థితుల్లో 7 గంటల లోపల భోజనం కంప్లీట్ చేయండి. ఈ లోపలనే స్నానం చేయండి, బ్లాస్టమ్ తీసుకోండి, చక్కగా గదిలో కూడా మంచి సువాసనలు ఉండేటట్టు చూసుకోండి. సో ప్రతిరోజు దాంపత్య జీవితాన్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు, ఎలాంటి అడ్డంకులు లేకుండా. ఇక మన శరీరంలో ఆనందాన్ని పెంపొందించే 4 హార్మోన్స్ ఉన్నాయి. 4 హార్మోన్స్ అంటే ఈ హార్మోన్స్ వల్లనే మనం ఆనందంగా, ఉత్సాహంగా ఉండగలుగుతాం.
అందులో సెరోటోనిన్ అనేది ఒక హార్మోన్ అన్నమాట. సెరోటోనిన్ అనే హార్మోను ప్రతిరోజు మీరు ఎండలో కనీసం ఒక 15 నిమిషాల నుంచి ఒక 30 నిమిషాల పాటు సన్ బాత్ చేయగలిగితే, సన్ బాత్ అంటే బట్టలన్నీ వదిలేసి కాదు, విదేశీయులుగా కనీసం ఎండలో తిరగగలిగితే ఒక 15 నుంచి 30 నిమిషాల పాటు మీకు ఈ సెరోటోనిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. దాంతో పాటు ఒక 7-8 గంటలు స్లీపింగ్ ఉండాలి. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోయిన వాళ్ళకి సెరోటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇక రెండో హార్మోన్ ఆనందాన్ని ఇచ్చే వాటిల్లో 4 ఉన్నాయని చెప్పుకున్నాం కదా మనం. డోపమైన్. ఈ డోపమైన్ అనేది చాలా, అంటే మనకు సంతోషాన్ని ఇచ్చే దాంట్లో చాలా కీలకమైంది అనమాట డోపమైన్. ఇది ఏంటంటే చిన్న చిన్న టార్గెట్లు పెట్టుకొని మనం గన వాటిని అచీవ్ చేసినప్పుడు కలిగే ఆనందం అన్నమాట. సో అవి సాధించినప్పుడు కలిగే ఆనందం, అప్పుడు డోపమైన్ రిలీజ్ అవుతుంది. మీరు సెక్స్ లో పాల్గొన్నప్పుడు కూడా డోపమైన్ బాగా రిలీజ్ అవుతుంది. ఎప్పుడు మీరు మీ పార్ట్నర్ ఇద్దరు హ్యాపీగా ఉన్నప్పుడు. సో కాబట్టి ఫ్లోర్ ప్లే చేయండి. ఈ రోజుల్లో విజ్ఞానానికి ఏం తక్కువ లేదు. మీరు మీ పార్ట్నర్ను ఒకరికొకరు పరస్పరం మీరు ఆనందపడటం కాదు, మీ పార్ట్నర్ను హ్యాపీగా ఉంచితే మీరు ఆటోమేటిక్ గా ఆనందంగా అయిపోతారు ఇద్దరు కూడా. సో ఈ డోపమైన్ అనేది ఫోన్ చూస్తే రిలీజ్ కాదు. మీరు ఎన్ని ఆనందాలున్నా ఫోను రోజు 2 గంటల కంటే ఎక్కువగా మీరు ఫోన్ యూజ్ చేస్తే అది రిలీజ్ కాకుండా ఆగిపోతుంది. అది ఒకటి పరిశీలించుకోండి. ఈ ఆక్సిటోసిస్ అనేది మరొక ఆనందకరమైన హార్మోన్ అన్నమాట. ఇది బంధాలను బలోపేతం చేస్తుంది. ఈ ఆక్సిటోసిస్ వల్లనే పిల్లలు మరి డెలివరీ కావడానికి ఉపయోగపడే ప్రధానమైన హార్మోన్ అన్నమాట. అది అంటే తల్లి గర్భాశయం నుంచి బయటికి నెట్టబడటానికి ఈ ఆక్సిటోసిస్ అనేది చాలా అత్యుత్తమంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మన ఆనందంలో కీలకంగా వ్యవహరిస్తుంది అది. అంటే బంధాలను బలోపేతం చేస్తుంది. అంటే హగ్ చేసుకోవటం, ముద్దులు పెట్టుకోవటం, ఇలాంటి వాటి వల్ల ఈ యొక్క హార్మోన్ బాగా రిలీజ్ అవుతుంది అనమాట. ఇది నేనేమి కల్పితం కాదండి, ఇది ఉన్నది సైన్స్ చెప్తున్నాను. నేను మీకు ముందే చెప్పాను. నేను ఇది చెప్పాలి అంటే ఈ పదాలు వాడాలి, తప్పదు కదా. సో ఇప్పుడు ముద్దులు అంటే, ఇప్పుడు చూడండి, ఏ వయసు వారు ఉన్నా ఆప్యాయంగా ముద్దు చేసుకోవచ్చు. ఇప్పుడు మన కడుపును పెట్టిన బిడ్డలను హగ్గు చేసుకుంటాం, ముద్దులు పెట్టుకుంటాం. అది ఆ ప్రేమ వేరు. తల్లిదండ్రుల ప్రేమ, పార్ట్నర్తో ప్రేమ, ఇవన్నీ ప్రేమలు రకరకాలుగా ఉంటాయి. ఏ ప్రేమతో మీరు ఈ యొక్క ముద్దులు హగ్గులు చేసుకున్నప్పుడు అవి ఈ ఆక్సిటోసిస్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. మరొక హార్మోను అతి ముఖ్యమైనది ఎండార్పిన్స్ అనేవి, అవి కూడా ఈ యొక్క ఆనందాన్ని ఇచ్చే హార్మోన్స్. నొప్పిని తగ్గిస్తాయి. మన బాడీలో నొప్పిని తగ్గించడంలో చాలా కీలకంగా వ్యవహరిస్తుంది అనమాట డోపమైన్. స్ట్రెస్ తగ్గిస్తుంది. ఇది ముఖ్యంగా ఎక్సర్సైజ్ చేయటం వల్ల. అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం రకరకాల ఎక్సర్సైజ్, ఏమో నేను ఈ ఊరకు చెప్పలేదు. మీరు ఆ ఎక్సర్సైజులు చూసి ఒక 40 రోజులు చేయండి, మీరు ఎంత ఇదిగా ఉంటారో చూడండి. ఆ ఎక్సర్సైజులు కానీ, డ్యాన్సులు కానీ, ఇలాంటి వాటి వల్ల మనకు రిలీజ్ అవుతుంది అనమాట. ఈ 4 రకాల హార్మోన్స్ ప్రతిరోజు మనం రిలీజ్ చేసేటట్టు మన జీవన శైలి మార్చుకోగలిగితే మనం ఎప్పటికీ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడానికి మన క్యూర్ సెల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మన క్యూర్ సెల్ వాడుకుంటూ మరి మనం ఆరోగ్యంగా జీవిద్దాం. సో అంతేకాకుండా మరి ఇంకా ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. మనం మనాలి పోయినాం, ఎంతో ఎంజాయ్ చేసాం. అంతకంటే గొప్ప టూర్ మళ్ళీ మనకు కంపెనీ ఆఫర్ చేస్తా ఉంది. ఇది జనవరి 26వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ, ఇంకొక 20 రోజులు మాత్రమే ఉంది. ఈ 20 రోజుల్లో ఎంతో మంది, అంటే ఇప్పటికే ఎంతో మంది ఎలిజిబుల్ అయ్యారు. మరి దీనికి క్వాలిఫికేషన్ వచ్చేంటి, లెఫ్ట్ గ్రూప్ లో 6000 బీవీ, రైట్ గ్రూప్ లో 6000 బీవీ. ఈ 6000 బీవీ
మ్యాచింగ్ అయితే అన్లిమిటెడ్ టీంలో మీ టీం మొత్తం మీరు ఒక్కరు కాదు కదా, టోటల్ టీంలో 6000 బీవీ 6000 బీవీ. మేమైతే కనీసం మళ్ళీ 400 మందిని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే పడవల్లో మనకు ఆ క్రూజ్ లో 700 కెపాసిటీ ఉంటుంది. అందులో మోర్ దెన్ 50% మనమే ఉండాలి, మన టీమే ఉండాలి అని కంపెనీ ప్లాన్ చేస్తా ఉంది. దాన్ని ఆల్రెడీ 5 రాత్రులు 6 పగళ్ళు అనేది అనౌన్స్ చేశారు. అంటే 5 nights 6 days. కానీ ఎప్పుడు అనే దానికి మన సంఖ్య, అంటే ఇప్పుడు మనం వాళ్ళకి ఇవ్వాలి ఇంత సంఖ్య అనేది, అంటే ఇది మే నెలలోనే ఉంటుందండి. మే నెలలోనే ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది కూడా మనకు అది అనౌన్స్ చేస్తారు. ఇది ఎప్పుడు మనం మనాలి అంటే అక్కడ లాడ్జిలు ఉంటాయి, ఇక్కడ షిప్ నీళ్ళల్లో ఉండేది. ఇది ఏదంటే పర్ఫెక్ట్ ఫిగర్ ఉండాలి. సపోజ్ మనం 200 మంది వస్తాము లేదు 300 మంది వస్తామంటే అంతకు మనం పేమెంట్ చేసేయాలి. సో అది ఎప్పుడు మనకు కరెక్ట్ గా ఫిగర్ తెలుస్తుంది? కేవలం మన ఈ డేట్ ఎండ్ అయినప్పుడు అప్పుడు కరెక్ట్ ఫిగర్ వస్తుంది. అప్పుడు మాత్రమే మనకు సీట్లు బుక్ చేయటం అనేది జరుగుతుంది. సో కాబట్టి మీరు దీనివల్ల మాకు ఇంకా ఎక్కడ అనేది తెలియదు ఈ అంటే మనకు క్రూజ్ అనేది బాంబే నుంచి ఉంటాయి, లేదు గోవా నుంచి ఉంటాయి, లేదంటే కొచ్చి నుంచి ఉంటాయి. సో ఈ క్రూజ్ టూర్ అనేది ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ కావాలి, మళ్ళీ మనము సాధారణ స్థితికి రావాలి అని కోరుకుంటూ అందరూ కూడా ఎలిజిబుల్ కావాలి. ఈ ఫిబ్రవరి ఎండింగ్ కు మరొక ఆఫర్ కూడా ఉందండి. అది మనకు 7 ప్లేట్ కొన్న వారికి 1 గ్రామ్ గోల్డ్, 12 ప్లేట్స్ ప్యూర్ అయోనియా కొన్న వారికి 2 గ్రామ్స్ గోల్డ్. ఇది కూడా ఈ నెలాఖరు వరకే ఉంది, దీన్ని కూడా యూటిలైజ్ చేసుకోండి. సో ఎనీహౌ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు host.